హే గాయ్స్, వెల్కమ్ టు కావ్యాస్ లవ్లీ వరల్డ్. ఈ వీడియోలో ఆటోమేటిక్ కార్ వాష్ ఎలా చేస్తారో చూద్దాం. మనకి లెఫ్ట్ సైడ్లో వెయిట్ హియర్ ఆర్ గో అనే సిగ్నల్ చూపిస్తారు. నెక్స్ట్ వన్ సైడ్ రైల్స్ ఉంటాయి. ఆ రైల్లో కార్ టైర్ని కరెక్ట్గా అలైన్ చేయాలి. మనం ఇక డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు, కార్ అదే మూవ్ అవుతుంది. ప్రీపెయిడ్ కార్డ్ తీసుకుంటే ఎర్లీ 6 ఫ్రీ వాషెస్, సో అది ఇక్కడ ట్యాప్ చేయాలి. సోప్ చూడండి ఎలా స్ప్రింకిల్ అవుతుందో. ఇక్కడ పర్సన్ ఎవరు ఉండరు, మొత్తం ఆటోమేటిక్. అండ్ కార్ ఎక్స్టీరియర్ మాత్రమే క్లీన్ చేస్తారు. అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా బ్రషెస్ చూసారా ఎన్ని ఉన్నాయో. సోప్ వాటర్ పట్టాక ఈ బ్రషెస్తో కార్ మొత్తం క్లీన్ అవుతుంది. ఈ కార్ వాష్ చాలా కంఫర్టబుల్, లైక్ ఫ్యూ మినిట్స్లో కార్ క్లీన్ అయిపోతుంది. ఇలా ఆటోమేటిక్ కార్ వాష్ కెనడా అండ్ యూఎస్లో ఉంటుందని నాకు తెలుసు. ఇండియాలో ఉందో లేదో నేను ఎప్పుడు చూడలేదు. మన కార్ క్యామ్లో చూడండి బ్రషెస్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయో. ఈ ఆటోమేటిక్ కార్ వాష్కి మనం అపాయింట్మెంట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, చాలా లొకేషన్స్లో ఉంటాయి, సో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. వింటర్లో ఈ వాష్ బాగా యూజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ స్నో కార్ ఎక్స్టీరియర్స్ చాలా తొందరగా డర్టీగా అయిపోతాయి. 1 hour అలా స్పెండ్ చేయాలి క్లీనింగ్ అంటే, చాలా కష్టం కదా. సో ఇలా వస్తే ఒక 5 minutesలో మన క్లీనింగ్ అయిపోతుంది. కెనడాలో ప్రతి దానికి అపాయింట్మెంట్, లాంగ్ వెయిటింగ్ ఉంటుంది. ఎలానో ఈ ఆటోమేటిక్ కార్ వాష్ మాత్రం వితౌట్ వెయిటింగ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. దీనికి కూడా వెయిటింగ్ ఉండింటే వింటర్లో మన కార్లను మనం అసలు చూసుకోలేము, అంత గలీజ్గా అయిపోతాయి. సోప్ వాష్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ వాటర్తో మళ్ళీ క్లీన్ అవుతుంది. చూడండి ఫ్రెష్ వాటర్ పడుతుంది. అండ్ మెయిన్ థింగ్, మనం స్టార్టింగ్లో వీల్ అలైన్ చేస్తాం కదా రైల్లో, ఆ తర్వాత వెంటనే మనం సైడ్ మిర్రర్స్ 2 క్లోజ్ చేయాలి. ఓపెన్ ఉంటే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొందరికి కార్ బ్యాక్ సైడ్ యాంటీనా ఉంటుంది కదా, యాంటీనాని డౌన్ చేయాలి. అండ్ మన వైపర్స్ కూడా డౌన్ ఉంటాయి. డ్రైవ్స్ చూసారా ఎలా ఉన్నాయో అన్ని సైడ్స్. సో కార్ వాష్ చేయడమే కాదు, మంచిగా డ్రైవ్ చేసి కొత్త కార్ లాగా బయటికి వెళ్తుంది 5 minutesలో. హాట్ ఎయిర్ చూడండి ఎంత ఫోర్స్తో వస్తుందో. వాటర్ అలా మూవ్ అవుతుంటే చాలా బాగుంది కదా చూడటానికి. మన వాష్ ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ మనం ఎగ్జిట్ దగ్గర ఉన్నాము. గో అని సిగ్నల్ వచ్చినప్పుడు డ్రైవ్ చేసి వెళ్ళిపోవచ్చు. చూసారు కదా కెనడాలో ఆటోమేటిక్ కార్ వాష్ ఎలా చేస్తారో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కావ్యాస్ లవ్లీ వరల్డ్. థ్యాంక్ యూ.